ఒకరి కోసం చేయలే. ఈ సమాజం మీరు అనిపోతున్న ఆరోగ్యశ్రీ పథకం మందకృష్ణ మాదికి మాదిగ దండోర నాయకులు పోరాడితేనే ఇవాళ తెల్లరాశి కొట్టు ఏ కులపోడికైనా పథకం వచ్చిందంటే మందకృష్ణ మాదిగ వల్ల, ఈ దండోర కార్యకర్తల వల్ల. మీరు వృద్ధులు వితంతులు ఉన్నారు, ఈ భర్తలు చనిపోయిన వ్యక్తులు వేళ 4,000 రూపాయలు అందుకోగలుగుతున్నారు, వృద్ధులు 6,000 అందుకుంటున్నారంటే దానికి కారకుడు మందకృష్ణ మాదిగ, ఈ దండోర కార్యకర్తలు. అంటే ఏ తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ ఏ పార్టీ చేయలేని పథకాలని ఆయన ఒక్కడి మాట ఎందుకు విన్నారు? ఈ దేశంలో అంబేద్కర్ తర్వాత నిజాయితీగా నీతిగా నిలబడ్డ ఏకైక నాయకుడు ఆయన. అంటూ సమస్య మీదెట్టుకుంటే ఆ సమస్యను ప్రభుత్వం పసిగట్టి సాల్వ్ చేస్తుంది. మరి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తున్నాం మనం. మన సమస్యను సాల్వ్ చేసుకుంటే మనం ఏం చేయాలి? ఐక్యత కావాలి, మన పిల్లల్ని చదివించాలి. మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో 2006 నుంచి అంటే 94 ఉద్యమం నడిచింది. ఈ ఏజెన్సీలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. దానికి ఉదాహరణగా మాంగారం ఏలూరులోనే 12 ఉద్యోగాలు. ఏబిసిడి వర్గీకరణ అయితే మనకేం వస్తుందని కొంతమంది సన్నాసులు మీ ఏరియాలోకి వచ్చి పార్టీలు పంపించే సన్నాసులు మీ దగ్గర చేరి వర్గీకరణ వల్ల మందకృష్ణ మాదిగ మనకు నష్టం లాభం లేదు, మనమే పోరాడదాం అనుకున్న సన్నాసులు చెప్తున్నారు. చాలా తప్పు. మాదిగోడు మాదిగోడే, మాలోడు మాలోడే, ఎస్టీ ఎస్టీయే. మనకున్న వాటా మనం దక్కించుకోవాలంటే మనం పోరాడాలి. మన ఓటేసి ఓటర్లను కాదు, ఓటుతో పాటు ఆధార్ కార్డు నిలబడి ఉన్నాం తప్ప ప్రభుత్వం నుంచి వచ్చే చిన్న పథకాలు కూడా మనకు అందట్లేదు. మైదాన ప్రాంతాలు వస్తే మనకెందుకు రావట్లేదు అంటే మన తరఫున అడిగే నాయకుడు ఇక్కడ ఉంది, ఎంపీడీసీ, సర్పంచ్, మిగతా ఎక్కడా లేవు. అంటే 100 కుటుంబాలు మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు అవకాశం వచ్చింది, మీ ఓటు చరాబాన్ని బట్టి వచ్చింది. అయినా మీలో చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, సీనియర్గా తిరుగుతున్నారు కాబట్టి మీకు ఒక అవకాశం వచ్చింది. మరి మిగతా ప్రాంతాల్లో లేదు. మైదాన ప్రాంతాల్లో దక్కిన ఫలకాలు మాకు దక్కాల్సింది ఏంటి? కనీస ప్రాథమిక అవసరాలు, రోడ్డు, మంచి నీరు, వైద్యం, చదువు, సంక్షేమ ఫలాలు రావాలి. ముందు కూడు గుడ్డ రేషన్ బియ్యం ఇస్తున్నారు, ఓటు వేస్తున్నాం కాబట్టి. మనం ఉండడానికి ఉండబడే స్థలం ఇచ్చారు. స్థలం ఎప్పుడుది? మన పూర్వీకులు ఎప్పుడో 100 సంవత్సరాల కింద వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏజెన్సీలు ఇప్పుడుగా చరిత్ర మనకి 1400 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు నుంచి కూడా మాదిగలు ఏజెన్సీలో మాదిగ లేని గ్రామం లేదు. అన్ని గ్రామాల్లో మాదిగోడు అవసరం. చావడం, డబ్బు కొట్టడానికో, చెప్పు కొట్టడానికో, చర్మం తీయడానికో, వాళ్ళు పెళ్లిళ్ళు చేయడానికో, చావులు చేయడానికో మాదిగోడు చెప్పుకుంటే డబ్బు కొట్టాలి కాబట్టి మాదిగను ఉండనిచ్చారు. వాళ్ళు దేవత పూజ చేయాలన్నా డబ్బు కొట్టాలి. వాళ్ళు ధాన్యాలు ఇస్తారు, పంటలు ఇస్తారు, కొట్టుకోలేరు. మనం కొట్టాలి, మనం కొడితే అమ్మో రాదని నమ్మకం వాళ్ళకి. అంటే ఎంత ఉపయోగపడ్డ మాదిగ జాతి మనకంటే వెనకాల వచ్చిన మాలలు వాల్మీకులు అయ్యారు. వాళ్ళకంటే ముందున్న మాదిగలుగా ఉన్నారు. మాలో మాదిగలు ఈ సమాజంలో ఏజెన్సీలో 27 నెంబర్లు ఉంటే 26, 27 2 సంఖ్యలు మనకి. 26 మాదిగలు, 27 మాలలు. 26లో ఉన్న మాదిగలుగా ఉన్నారు, 27 ఉన్న మాలలు మాత్రం వాల్మీకులు అయ్యారు. కారణం వాళ్ళ పెద్దలు, చదువుకున్న పెద్దలు కొంతమంది బయలు తయారు చేసుకుని ఆ రోజు మన సైమన్ కమిషన్ వచ్చింది 1929లో. ఆ కమిషన్ వచ్చినప్పుడు ఏం చేశారంటే వీళ్ళ కమిషన్ వచ్చినప్పుడు మేము ఉన్నామండి, మేము వాల్మీకులు మరి కొంతమంది పెద్దలు వాళ్ళు అజెండా ఇచ్చారు. మాలలో వాల్మీకులు అయ్యారు. మరి మాదిగలకి ఎవరిచ్చాడు? అప్పుడు కలిసి లేవు మనం. వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్న పెద్ద టీచర్లు ఉన్నారు మనకి. మన వాళ్ళకి ఆలోచన లేదు, మనం మాదిగలుగానే ఉన్నాం. కానీ ఆ తర్వాత ఎంతోమంది ఎంఆర్ఓలు వచ్చారు, మాలలు వచ్చారు, చౌదరీస్ వచ్చారు. వాళ్ళందరూ చాలా మందికి వాల్మీకి సర్టిఫికేట్లు ఇచ్చారు. ఒక్క మాది కూడా వాల్మీకి సర్టిఫికేట్ సంపాదించాడా? మనకొద్దు. ఏజెన్సీలో ఉన్న చట్టాలు మనకొద్దు. వాళ్ళ చట్టాలు వాళ్ళే. మన ఎస్సీ చట్టాలు మనకి ఎంత గొప్ప, ఏజెన్సీలో ఆదివాసీల చట్టాలు కూడా వాళ్ళకి అంత గొప్ప. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వాళ్ళకి వచ్చింది. కానీ మనుషులుగా బతుకుతున్న మనకి ప్రాథమిక అవసరాలు కావాలంటే మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఇవాళ సమాజంలో అందరికీ అన్ని విధాలు గుర్తింపు ఇచ్చిన వ్యక్తి కాబట్టి మన జెండా ఆనాడు సిపిఎం, సిపిఐ జెండాలు, ఎర్ర జెండాలు ఎలాగైతే గ్రామాల్లో ఉన్నాయో ఇవాళ మాదిగ దండోర జెండా ఉన్న ప్రతి గ్రామంలో పిఆర్ఓ, ఎంఆర్ఓ, కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా సరే అరే మందకృష్ణ మాదిగ ఇక్కడ ఉన్నాడు, వీళ్ళకి పని చేయకపోతే మళ్ళీ మందకృష్ణ మాదిగ సైన్యం వస్తుందేమని భయాన్ని కలిగించడానికి ప్రతి గ్రామంలో దండోర జెండా కట్టుకొని నిలబడి పెట్టుకోవాలి. కానీ చదువుకున్న మన పిల్లలు ఉద్యోగాలు చేయాలి. ఈ చట్టాలు మనకు ఉద్యోగాలు ఇవ్వసలే. మైదాన ప్రాంతాలు ఎక్కడైనా సరే చదువుకున్న మన పిల్లలకి మన వాటా వర్గీకరణ మనకు వస్తుంది. వర్గీకరణ చెందాలంటే చదవాలి. చదవడానికి అన్ని స్కూల్లో ఉన్నాయి. రిజర్వేషన్ అనే ఒక సీట్ రాలేదేమో కానీ మీ పిల్లలు మనకు ఉండబడిన హాస్టల్ ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి. పిల్లల్ని గురుకుల పాఠశాలలో మనకి ఇక్కడే ఉండాలని ఏముంది? చదివించాలి.
కానీ ఇక్కడ మనకు అన్ని హక్కులు రావాలంటే మనకు ఉండబడే రోడ్డు పంచాయతీలో మన తలకింతని వస్తుంది. 11th ఫైనాన్స్ SJ నిధులు అనుకోని కేంద్ర గవర్నమెంట్ నిధులు వస్తాయి. ఆ నిధులని ఎలాగొస్తాయి అనుకుంటున్నారు? ఎంత జనాభా ఉంటే అంత జనాభా డబ్బు తీసి పంచాయతీ డబ్బు తీసి ఆ రోడ్డు డ్రైన్ వేయాలి. అలా మాదిపేటలు ఎందుకు వేయట్లేదు, ఎందుకు రావట్లేదంటే మన ఓటర్లుగానే చూస్తున్నారు. ఇది మా ఏజెంట్స్ అంటున్నారు. వాళ్ళ చట్టాలు మనం ముట్టుకోకుండా మనకు రాజ్యాంగపరమైన సంక్షేమ ఫలాలు మనకు అందాలి. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతం మీ దగ్గరికి మందకృష్ణ గారు మీరు తీసుకోలేదు. కానీ రంపచోడవరం మొదలుకుంటే ఆ 7 మండలాల్లో 3 సార్లు మందకృష్ణ గారిని తీసుకొస్తే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయి వాళ్ళకి. అంటే వాళ్ళు ఎంఆర్పీసీ అంటే వదలకుండా ప్రతి గ్రామంలో దండోర జెండా పెట్టుకుని ప్రతి మీటింగ్కి రావడం, ప్రతి ఎమ్మెల్యేని బెదిరించే పరిస్థితి. మన గీత ఆ సీరియస్ అని నిలబడ్డారు. ఎంఆర్పీసీ నల్లకొండ వాళ్ళు కప్పుకొని ఈ మాదిగ దండోర కార్యకర్త పెట్టి నారా లోకేష్కి చెప్పి ఇదిగో మా జాతి మీ జాతికి పనిచేస్తుంది, రేపు పొద్దున్న ఏజెన్సీలు మా మాదిగలకి ప్రతి ఓటర్ మాకు రావాలి, సంక్షేమ ఫలాలు అందాలని ఎమ్మెల్యే నిలదీస్తే ఈవేళ ఎమ్మెల్యే ప్రతి ఊరు రాగలుగుతుంది. మనకు తొందరలో విజయం రాబోయేది ఏంటంటే మనకు హౌసింగ్ శాంక్షన్ చేసే పరిస్థితిలో మందకృష్ణ మాదిగ గారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అది జరగాలంటే మీరు కమిటీ ద్వారా మీ ఎమ్మెల్యేని కలవండి. ఎమ్మెల్యే మిమ్మల్ని పట్టించుకోకపోతే డైరెక్ట్ కలెక్టర్కి లెటర్ ఇవ్వండి. మామూలు మాదిగలకి అయితే మిమ్మల్ని ఎవడో లెటర్ చేయడు. మాదిగని శబ్దాలు చాలా మంది గ్రూపులు పెట్టుకుని వస్తారు. మందకృష్ణ మాదిగ ఆ ఫోటో ఉండి ఎంఆర్పీసీ అని ఒక నామం పెట్టుకుని ఒక లెటర్ మీ కలెక్టర్కి ఇవ్వండి. మన మహిళలు కొంతమంది ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి, సాధారణ మహిళలు తీసుకెళ్ళండి. నువ్వు ఎంఆర్పీసీ మహిళ నాకెత్తుంటే ముందు నీ కూర్చి అయిపోతే అప్పుడు నువ్వు నిలదీసి మాట్లాడు.